ఇప్పుడు వీళ్ళందరి మీద మీరు ఎంత సంపాదిస్తున్నారు పైసలు? రూపాయి సంపాదించడం లేదు. మొన్న ఒక సినిమా చేసాం, ఆ సినిమా పేరు చెప్పకూడదు కానీ నాదే చేతిలో 20,000 ఖర్చు అయింది. నావే ఖర్చు అయినాయి. ఇప్పుడు కత్తిపాప వచ్చింది అనుకో, వాళ్ళ కొడుకులు ఇద్దరు తీసుకొస్తుంది, నేనే ఖర్చు పెట్టాలి. ఇన్స్టా బంగారం వచ్చింది అనుకో, అమ్మాయి ఒక ఆడపిల్ల అమ్మాయి ఒకదే రాలేదు, తోడుగా ఎవరినో తీసుకొస్తుంది, వాళ్ళ అన్నీనో వాళ్ళ తమ్ముడినో, నేనే ఖర్చు పెట్టాలి. అలాగనమాట. ఎవరికైనా పక్క వాళ్ళు వస్తే నేనే వాళ్ళకి ఖర్చు పెడతా. మీరే ఖర్చు పెడతా. వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి. సినిమా వాళ్ళు ఏం చెప్తారంటే, సినిమా వాళ్ళు కావచ్చు, టీవీ షో వాళ్ళు కావచ్చు, వెబ్ సిరీస్ వాళ్ళు కావచ్చు, ఒక ఆర్టిస్ట్ గా మేము పే చేస్తామంటారు. సో వీళ్ళ మీద మీకైతే రూపాయి కూడా వస్తలేదు అంటున్నారు. 10 పైసలు కూడా దేవుడి సాక్షిగా నా చేతిలో పెడతా, కానీ నేను ఎవరిది 1 రూపాయి తిన. నేను మరి దీనివల్ల నీకేం లాభం? లాభం ఏమంటే, దేనికోసం చేస్తున్నారు? దేనికోసం ఈ గ్యాంగ్ అంతా? ఇదంతా ఒక కేజీఎఫ్ గ్యాంగ్ మాదిరి, ఒక బాహుబలి సంస్థానం మాదిరి ఒక సంస్థానాన్ని ఇలా సృష్టించుకుంటున్నారు కదా, దేనికోసం? నన్ను ఎవరైనా పిలిచినా కానీ ఇంక వేరే వాళ్ళు తీసుకెళ్తాను, అది అట్లాంటి క్యారెక్టర్. సో మొత్తానికి హెల్ప్ చేస్తున్నా, 1 రూపాయి లేదు, హెల్ప్ చేస్తున్నా. హెల్ప్, నేను 1 రూపాయి కూడా అందులో సంపాదించుకోలేదు. ఓకే, 1 రూపాయి సంపాదించుకోలేదు, హెల్ప్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు నా రెమ్యునరేషన్ నాకు వస్తుంది. నేను ఒక ఈవెంట్కి వెళ్తే 10,000 5,000 నేను సంపాదించుకుంటా. ఓకే, అందులో నాకు కూడా డబ్బులు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తున్నాను. ఓకే, వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నా, వాళ్ళ వల్ల నీకేం యూజ్ లేదు. ఓకే, చలో. ఓకే, వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళదేనమ్మా, నా రెమ్యునరేషన్ నాదే. ఫ్రెండ్లీగా వెళ్తాము, చేస్తాం, హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళ మీద అయితే నీకేం తీసుకోరు, రూపాయి కూడా నాకు లాభం ఏవి తీసుకోరు మీరు.